హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ బుజ్జి తయారు చేసుకోబోతున్నాం. ఇది చాలా క్విక్ రెసిపీ అండి. జస్ట్ 5 నిమిషాల్లోనే అయిపోతుంది అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది చపాతీతో కానీ లేకపోతే జీరా రైస్తో తినండి, టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కలర్ మారిన తర్వాత దీంట్లో చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 క్యాప్సికమ్, దీంట్లో ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఆయిల్లో మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని కలిపేయండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఎండుకారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకోండి. ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలా టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 300 గ్రాముల పన్నీరు ఇలా తురుముకోండి. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మిగడ ఒక గిన్నెలో వేసుకొని టీ స్పూన్తోని బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత అదొక 1/2 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చక్కగా కలిపేసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, మరీ ఎక్కువగా వేయకండి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని జస్ట్ అలా మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పైన ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే వేడివేడిగా మన పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది బౌల్లోకి సర్వ్ చేసుకొని చపాతీతో తింటే అప్పటికప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీకు ఏవైనా వంటకాలు నేర్చుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.